ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో 17వ రోజు ధ్యానాంశము చూద్దాము. ఈరోజు దేవుడు వాక్యంలో చాలా గొప్ప సారాంశాన్ని ఇచ్చి ఉన్నారు. మొదటి వాక్యము తోబీతు 4:13. సోమరితనం పేదరికమును తెచ్చును, లేమి కారణము సోమరితనమే. రెండో వాక్యం ఇంటి పెద్ద సోమరి అయినచో ఇంటి వాసములు పోలును. ఉపదేశకాండము 10:18. మూడో వాక్యము సామెతలు 19:15. సోమరితనము నిద్రను తెచ్చును, దానికి ఆకలి తప్పదు. సామెతలు 6:6. సోమరి చీమలను చూడుము, వాని జీవితం చూసి బుద్ధి తెచ్చుకునుము. ముందుగా చదువుకున్న వాక్యములను ధ్యానం చేసుకుందాం. సోమరితనము 2 రకములుగా ఉంది. ఆధ్యాత్మిక సోమరితనము, శారీరక సోమరితనము. శారీరకమైన సోమరి కష్టపడి పని చేయడానికి ఇష్టపడక ఇతరుల సంపాదన మీద ఆధారపడి జీవిస్తుంటాడు. ఆకలితో ఉండడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ కష్టపడడానికి ఇష్టపడడు. ఇటువంటి వారికి సంఘంలో గౌరవం, మర్యాదలు ఉండవు. సోమరులు బద్ధకంగా ఉండి ఎక్కువగా నిద్రపోవడానికి, సమయం వృధా చేయడానికి అలవాటు పడతారు. అందుకే చిన్నవైపే చీమలను చూసి నేర్చుకోమని, వాటి జీవితం చూసి బుద్ధి తెచ్చుకోమని సామెతల గ్రంథంలో దేవుడు సోమరులను గుర్తిస్తున్నారు. కష్టపడి పనిచేసి వారే తిండికి అర్హులని హెచ్చరిస్తున్నారు. యేసు ప్రభు 30 సంవత్సరములు తల్లిదండ్రులకు సహాయంగా పనిచేశారు. అంతేకాకుండా ఆదామును చెమటోడ్చి భూమిని పండించమని ఆజ్ఞాపించారు. మనలో చాలా ఎక్కువ మంది ఆత్మీయ సోదరులు ఉన్నారు. ఆత్మీయ పేదలుగా జీవిస్తున్నారు. ఈ లోక సంబంధమైన పనులన్నిటికీ సమయం ఉంటుంది. ప్రార్థన, వాక్యం చదివి ధ్యానించడానికి అసలు సమయం లేదు అని బద్ధకంతో సోమరులుగా నిద్రపోయే వారి అధికంగా కలగరు. ఆత్మీయ, శారీరక బద్ధకస్తులు, సోమరు దేవుని రాజ్యం చేరలేరు. కావున ఎవరైతే ఈ 40 దినాలు సోమరితనం లేకుండా, బద్ధకం లేకుండా దేవుని యొక్క వాక్యం చదివి ధ్యానించి దేవునికి చేరువలో ఎవరుంటారో మరియు ప్రయత్నించి అనుదినం ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి ఈ 40 దినాలు జీవించి తద్వారా మన దేవుని యొక్క కృపావరాలు పొందాలని ఆ దేవుని ప్రార్థిస్తాం. చివరగా చిన్ని ప్రార్థన చేసుకుందాం. నమ్మకపాత్రుడవైన దేవా, సోమరినైన నిద్రకు ఎక్కువ సమయంనిచ్చి నీ సన్నిధికి రావడానికి బద్దకించినందుకు దయచేసి క్షమించండి. నాలోని సోమరితనమును జయించు ఆత్మశక్తిని ప్రసాదించి ఆత్మీయంగా, శారీరకంగా కష్టపడి పని చేయడం కావాల్సిన ఉత్సాహంతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. Praise the Lord to all. God bless you.